హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. ల్యాప్టాప్స్ యూజ్ చేసే వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, సో మిస్ కాకుండా చూడండి. మనం జనరల్గా ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాం. అది అప్పుడప్పుడు యూజ్ చేస్తే నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళు ఆ టచ్ ప్యాడ్ని ఇలా స్క్రోల్ చేయడం వల్ల ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తాయి. సో ఆ పెయిన్ రాకుండా సింపుల్ సొల్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. మనం ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్ యూజ్ చేయకుండా మౌస్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. నేను ఈ మౌస్ అనేది అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, సో మిస్ కాకుండా తీసుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే వైర్లెస్ మౌస్ అనమాట. అంటే మనం ఈ మౌస్ని మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మనం టచ్ ప్యాడ్ యూజ్ చేయకుండానే మనం ల్యాప్టాప్ని ఆపరేట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లో ఇలా ఒక మౌస్ వస్తుంది. మౌస్తో పాటు ఒక కనెక్టర్ వస్తుంది. ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి ఇందులో వస్తాయి. తర్వాత ఈ మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఈ మౌస్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఈ మౌస్ బ్యాక్ సైడ్ 2 బ్యాటరీస్ పెట్టుకునే స్లాట్ ఉంది. అందులో మనం 2 చిన్న బ్యాటరీస్ పెడితే ఈ మౌస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మౌస్లో బ్యాటరీస్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇవి చిన్న బ్యాటరీస్ 2. ఇక్కడ స్లాట్ చూపిస్తున్నాను కదా వీడియోలో, అందులో ఈ బ్యాటరీస్ అనేది ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత పైన ఒక క్యాప్ ఉంటుంది, అది క్లోజ్ చేసేయాలి. సో ఎవ్రీ టైం ఇలా మనం బ్యాటరీస్ అనేవి అయిపోతే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసిన తర్వాత అక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. ఈ మౌస్ అనేది బ్యాటరీస్ మీదనే వర్క్ అవుతుంది కాబట్టి బ్యాటరీస్ అయిపోగానే ఇలా రీప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అది మనకి వర్క్ చేసేటప్పుడు ఆన్ చేసుకోవాలి, వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక కనెక్టర్ ఇచ్చారు. అంటే ఈ కనెక్టర్ని మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మన మౌస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే బ్యాటరీస్ నార్మల్ జనరల్ స్టోర్లో అవైలబుల్లో ఉంటాయి. ఇలా ఒక 3-4 బ్యాటరీస్ మనం రెడీగా పెట్టుకున్నామంటే, ఒకవేళ మన మౌస్లోని బ్యాటరీస్ ఎప్పుడైనా అయిపోతే సడన్గా మనం రీప్లేస్ చేసుకోవాలి అంటే మనం ప్రతిసారి జనరల్ స్టోర్కి వెళ్ళాలి. సో అలా కాకుండా ఇలా ఒక స్పేర్గా తెచ్చిపెట్టుకుంటే మౌస్లో బ్యాటరీస్ని రీప్లేస్ చేసుకొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ ఆన్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఆన్ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్ రైట్ సైడ్లో ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్లో ఈ కనెక్టర్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మన మౌస్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కనెక్టర్ యూజ్ చేసినా కూడా మనం టచ్ ప్యాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ని ఫింగర్స్తో ఆపరేట్ చేస్తాం కదా, ఇలా ఆపరేట్ చేయడం వల్ల మన ఫింగర్స్ అనేవి పెయిన్ రావచ్చు. సో అలా పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ మౌస్ని ఇలా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించేది ఒక మౌస్ ప్యాడ్. దీని మీద మౌస్ పెట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇలా మౌస్ పెట్టి యూజ్ చేయడం వల్ల మౌస్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఇది జస్ట్ ఒక 40-50 రూపీస్ ఉంటుంది. ఈ కీప్యాడ్ అనేది నార్మల్ స్టేషనరీ షాప్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో అక్కడ మీరు తీసుకోవచ్చు. మౌస్ కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మౌస్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఈ మౌస్ యూజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇలా ఈజీగా ఈ మౌస్ యూజ్ చేసి మనం ల్యాప్టాప్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ల్యాప్టాప్ని బాగా యూజ్ చేస్తున్నట్టయితే టచ్ ప్యాడ్ వల్ల ఎంతమందికి ఫింగర్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్ వచ్చిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ మౌస్ అనేది పర్చేస్ చేసి యూజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీరు ఈ ప్రోడక్ట్ని ఒక్కసారి పర్చేస్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 700. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది ఇంకా టచ్ ప్యాడ్ని యూజ్ చేస్తున్నారు అండ్ ఎంతమంది మౌస్ని యూజ్ చేస్తున్నారో నా కమెంట్ బాక్స్లో చెప్పండి.
ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. I will see you in the next video. Until then, keep smiling.